జోగులాంబ ఆలయం తెలంగాణలో ఉంది. బలం, రక్షణకు చిహ్నమైన దుర్గమ్మ తల్లి రూపం జోగులాంబది. తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్లో ఉన్న ఈ ఆలయం మహాశక్తిపీఠాల్లో ఒకటి. ఇది తుంగభద్ర, కృష్ణా నదుల సంగమం వద్ద ఉంది. నల్లమల కొండలతో చుట్టబడి ఉంది. ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చాళుక్య రాజవంశం పాలనలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో శివ, విష్ణు ఆలయాలు ఉంటాయి. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శించే 9 దేవాలయాల సమూహం ఈ ఆలయం గొప్పతనం. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని, దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. నేటి ఆలంపూర్లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని చెప్తారు. పరమ పావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతంగా దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడ తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఇంట్లో జరిగే శుభ అశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండీగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తు దోష నివారణలకు కోసం ఈ అమ్మవారిని గాని కొలిస్తే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. రోజువారీ పూజలతో పాటు ఈ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఆలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం శివరాత్రి పర్వదినాన కన్నుల పండుగ పూజలు నిర్వహిస్తారు, ఉత్సవాలు చేస్తారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగ విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో భక్తులతో పాటు విఐపీల తాకిడి ఈ ఆలయానికి ఎక్కువగా ఉంటుంది.